ఓ ఓ ఓ గురు బ్రహ్మ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఇంకే. నమస్కారం మాస్టర్ ఎంఎల్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాస్తే వాస్తే అండి. కొత్త చాప్టర్ ఎపిలెప్సీ క్యూర్డ్ బై లైకోపోడియం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కేసు. ఒకటే కేసు ఆవిడ ఈ చాప్టర్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. There are certain diseases for which orthodox medicine has no cure, or perhaps it were better to say that the so-called cure is worse than the disease. Or, at best, one can only say that the treatment consists in never giving up taking the medicine for the rest of one's life. అంటే అలోపతి ట్రీట్మెంట్ లో మెడిసిన్స్ లో ఈ ఎపిలెప్స్ కొన్ని కొన్ని జబ్బులకి ట్రీట్మెంట్ అనేది లేదు, నివారణ అనేది లేదు. ఇంకా మనం చెప్పాలి అంటే ఒకవేళ చెప్పాల్సి వస్తే ఆ జబ్బుకి జబ్బుతో బాధపడటం చాలా బెటర్ ఆ క్యూర్ వల్ల తర్వాత వచ్చిన ఎఫెక్ట్స్ కంటే అని చెప్తున్నారు. అంటే ఎప్పుడు కూడా ఆ గివింగ్ అప్ అనేది ఉండదు, అంటే ఆ జబ్బు వదిలిపెడతాం అనేది ఉండదు. ఈవెన్ మందులు వాడినప్పటికీ కూడాను ఇంకా లైఫ్ అంతా కూడా సఫర్ అవుతూ ఉండాల్సి వస్తుంది. an example of such an unfortunate sufferer who is condemned to never ceasing doses of nauseous draughts is an epileptic. ఈ ఎగ్జాంపుల్ కేసు అంటే ఒక అభాగ్యుడు అనమాట, బాధపడుతున్నటువంటి వాడు కండెమ్డ్ టు నెవర్ సీజింగ్ డోసెస్, ఇంకెప్పటికీ కూడా ఆపడానికి వీలైనటువంటి మందులు కదా అవన్నీ, వికారాన్ని తెప్పించేటువంటి ఎపిలెప్సీ ఫుడ్, ఎపిలెప్టిక్ మెడిసిన్స్ అవి వాడుతున్నటువంటి వాడు. ద యూజువల్ అడ్వైస్ ఆఫ్ ద డాక్టర్ ఫర్ అన్ ఎపిలెప్టిక్ ఈజ్ టు రైట్ ఏ ప్రిస్క్రిప్షన్ ఫర్ ఏ బ్రోమైడ్ మిక్స్చర్ ఇన్ ఎవర్ ఇంక్రీజింగ్ డోసెస్, అండ్ వాట్ ఈస్ ఈవెన్ వర్స్, సిన్స్ ద కర్స్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ barbiturate medicines has been discovered, luminal is added to the bromide and the poor afflicted once become nothing but a storehouse of bromides and luminal. అంటే యూజువల్ గా ఏంటంటే డాక్టర్ ఏం అడ్వైస్ చేస్తారు, ఎపిలెప్సీకి ప్రిస్క్రిప్షన్ లో ఈ బ్రోమైడ్ మిక్చర్ కంపోజిషన్ ఉన్నటువంటి మందులు ఇంకా అలా పెంచుకుంటూ డోసెస్ వేస్తారు. అయితే వాట్ ఈజ్ ఈవెన్ వర్స్ అంటే అవన్నీ వాడినప్పటికీ కూడా ఇంకా వర్షన్ అయిపోతూనే వస్తుంది. ఈ బార్బిటరేట్ మెడిసిన్స్ కనిపెట్టారు, ఇవి అంతగా పనిచేయటం లేదు అని, ఇవి కూడా అలాగే అయిపోయినాయి అనమాట. మళ్ళీ ల్యూమినాల్ ఇది యాడ్ చేశారు బ్రోమైడ్ కి. పాపం ఎలా అయిపోతుందంటే కొన్నాళ్ళకి ఈ బ్రోమైడ్ ల్యూమినాల్ బాడీలో ఎక్కువ పేరుకుపోతాయి అనమాట. అంటే అంతలాగా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. ఇవి ఎక్కువ ఎక్కువ వాడుతూ అంటే ఇంకా డోసెస్ పెంచుకుంటూ వెళ్ళడమే అనమాట. ద ఫిట్స్ మే బికమ్ సప్రెస్డ్ బై దీస్ రెమెడీస్ ఆర్ దే మే నాట్. అంటే ఈ ఫిట్స్ సప్రెస్ చేయబడతాయి ఈ మందులతో, లేదా అసలు ఇవి పనిచేయకపోవచ్చు కూడా. సమ్ టైమ్స్ దే రికర్ అగైన్ అండ్ అగైన్ ఇన్ స్పైట్ ఆఫ్ బ్రోమైడ్. అంటే ఒక్కొక్కసారి బ్రోమైడ్స్ వాడినప్పటికీ కూడా అవి మాటికి వస్తూనే ఉంటాయి ఫిట్స్. అండ్ ఈవెన్చువల్లీ ద పూర్ అన్ఫార్చునేట్ వన్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ టు ఏ మెంటల్ హోమ్ ఫర్ ఎపిలెప్టిక్స్. అంటే ఇంకా లాస్ట్కి ఏమైపోతుందంటే ఆ డిస్టర్బ్ అయిపోతుంది మైండ్, దానివల్ల పాపం ఇతన్ని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది ఎపిలెప్సీ వల్ల. మస్ట్ నీడ్స్ ఎండ్ హిస్ డేస్ దేర్ ఇన్. పాపం లాస్ట్ కి తన జీవితాన్ని అక్కడే చాలించవలసి వస్తుంది అనమాట. డ్రివెన్ దే నాట్ బై హిస్ డిసీజ్ బట్ బై ద క్యుములేటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద బ్రోమైడ్. అంటే ఇతని జబ్బు వలన అటువంటి సిచ్యువేషన్ రావడం కాదు, ఈ మందులు ఈ బ్రోమైడ్స్ వాడటం వలన ఇటువంటి కాలక్రమేణా
వాళ్ళు అటువంటి దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట కేసు. ఎంత బ్యాడ్ లక్ అండి. నేను ఒకసారి వైజాగ్ లో ఉన్నప్పుడు అంటే ఎంత అన్ఫార్చునేట్ గా అనిపిస్తుంది. వాళ్ళు మెంటల్ హాస్పిటల్ ఉంటుంది వైజాగ్ లో. అక్కడ ఒకళ్ళు సర్వీస్ చేస్తానంటే నన్ను కూడా తీసుకెళ్లారు తోడు ఫుడ్ పెట్టడానికి. ఒకతను వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నాడని ఒక పెద్ద రాయి ఉంటుంది కదా, రోడ్డులో రోలర్ చక్రాలు ఉంటాయి అంత రాయి, దానికి గొలుసుతో కట్టేశారు. అది మంచి మే నెల మిట్ట మధ్యాహ్నం ఎండలో. కాకపోతే వాళ్ళకి అవేమీ తెలియవు కదా, అలా ఉన్నాడు. అంటే వాళ్ళ ట్రీట్మెంట్ అంత, జబ్బు ఎంత వైలెంట్ గా ఉంటుందో వాళ్ళ ట్రీట్మెంట్ కూడా అంత పాశవికంగా ఉంటుంది అనిపించింది. అంటే ఇంకా వాళ్ళ దాంట్లో అదే మెడిసిన్. అది ఎనీ బ్రెయిన్ పవర్. And one has heard that since luminal has been given, that the ratio of admission to mental homes for epileptics has steadily risen. అంటే విన్న మాట ఏంటంటే న్యూస్, ఈ లూమినాల్ ఎప్పటి నుంచి అయితే ఇవ్వడం మొదలు పెడతారో అప్పటి నుంచి, అంటే ఆ మందుని కనుక్కుని ఇవ్వడం మొదలు పెట్టారో అప్పటి నుంచి ఈ ఫిట్స్ ఉన్నటువంటి వాళ్ళు నెమ్మదిగా క్రమంగా మెంటల్ హాస్పిటల్స్ లో జాయిన్ అయ్యేటువంటి సిచ్యువేషన్ రావడం, అటువంటి కేసెస్ పెరిగాయంట. ఎనీ బ్రెయిన్ పవర్ దట్ అన్ ఎపిలెప్టిక్ ఎవర్ పొసెస్డ్ ఈజ్ స్టడీలీ అండర్మైన్డ్ అండ్ డిస్ట్రాయిడ్ బై ది బ్రోమైడ్స్ అండ్ సచ్ లైక్ మెడిసిన్స్. అంటే ఎనీ బ్రెయిన్ పవర్ దట్ అన్ ఎపిలెప్టిక్ ఎవర్ పొసెస్డ్ ఈజ్ స్టడీలీ అండర్మైన్డ్, అతని యొక్క ఏమంటారు దాన్ని, ఆ బ్రెయిన్ తాలూకు ఎఫెక్ట్ పవర్ ఏదన్నా ఉంటుంది అంటే అది ఈ కాలక్రమేణా అది తగ్గిపోతుంది, అణగదొక్కబడుతుంది ఈ మందుల వల్ల, ఇంకా బ్రోమైడ్స్ వల్ల డిస్ట్రాయ్ చేయబడుతుంది. అండ్ ఎట్ దిస్ ఈజ్ ఆల్ దట్ ది ఆర్థడాక్స్ కెన్ ఆఫర్ ఇన్ ది వే ఆఫ్ ఎలివియేషన్. ఇంకా ఈ అలోపతి వాటి వల్ల ఏంటంటే ఉపశమనము, ఉపశమనం అంటారు వాళ్ళు. దిస్ ఈజ్ ఆల్ దట్ ద ఆర్థడాక్స్ కెన్ ఆఫర్ ఇన్ ది వే ఆఫ్ ఎలివియేషన్. ఉపశమనం అనే పేరుతో ఇవన్నీ అలోపతి వల్ల ఇలా చేస్తారు. ద మోర్స్ ద పిటి, అంటే బాగా జారిపడాల్సిన విషయం ఇదంతా కూడా. కెన్ హోమియోపతి డూ ఎనీ బెటర్? హోమియోపతి ఏమన్నా బెటర్ చేయగలుగుతుందా? ఇట్ కుడ్ ఇఫ్ ఇట్ వర్ గివెన్ ద ఛాన్స్, అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేయగలుగుతుంది. అవర్ లిటరేచర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎపిలెప్సీ క్యూర్డ్ బై ది హోమియోపతిక్ రెమెడీ గివెన్ అకార్డింగ్ టు ది లా ఆఫ్ సిమిలిమం. అంటే ఇట్ కుడ్ ఇఫ్ ఇట్ వర్ గివెన్ ది ఛాన్స్, అవకాశం ఇస్తే చేయగలుగుతుంది. ఆ లిటరేచర్ లో అంతా కూడా, అంటే మన శాస్త్రంలో అంతా కూడా ఎపిలెప్సీని క్యూర్ చేసేటువంటి హోమియోపతిక్ మెడిసిన్స్ అకార్డింగ్ టు లా ఆఫ్ సిమిలిమం చాలా ఉన్నాయి కేసెస్ రికార్డ్స్ లో. బట్ అలాస్ అవర్ ఓల్డ్ బుక్స్ ఆర్ అవుట్ ఆఫ్ ప్రింట్ అండ్ ఎనీవే ఆర్ నాట్ రెడ్ బై ద మెజారిటీ. ఓన్లీ ఎ స్మాల్ మైనారిటీ ఆఫ్ ద మెడికల్ ఫ్రాటర్నిటీ ఆర్ విల్లింగ్ టు స్టడీ అవర్ సిస్టమ్ అండ్ అప్లై ఇట్. అవన్నీ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ రీప్రింట్ వేయకపోవడము, అవుట్ ఆఫ్ ప్రింట్ లో ఉండడం పాత పుస్తకాలు, ఎక్కువ మంది చదవట్లేదు అనమాట వాటిని. అంటే కొంతమంది మాత్రమే, ఈ కొంతమంది అదే వైద్య సిబ్బంది మాత్రమే, డాక్టర్స్ మాత్రమే చదవగలుగుతున్నారు, అప్లై చేయగలుగుతున్నారు. అండర్ దిస్ హెడింగ్ comes a most interesting case of epilepsy which was cured by a remedy given homeopathically. ఇక్కడ ఆవిడ ఒక ఇంట్రెస్టింగ్ కేసు చెప్తున్నారట ఫిట్స్ కి సంబంధించి, హోమియోపతిక్ మెడిసిన్ లో ద్వారా పూర్తిగా నివారణ అయినటువంటి. దట్ మీన్స్ ఇట్ వాస్ ప్రిస్క్రైబ్డ్ బికాస్ ద సిమ్టమ్స్ యాజ్ గివెన్ బై ది పేషెంట్ revealed that a certain medicine was required and that medicine cured so that no further fits or epileptic attacks occurred. అంటే ఇది హోమియోపతి రెమెడీతో క్యూర్ చేయబడింది అంటే ఏంటి? ఇది ప్రిస్క్రైబ్ చేసింది దేని మీద బేసాన్ అయి ప్రిస్క్రైబ్ చేశారు? పేషెంట్స్ ఇచ్చినటువంటి బాధలు, పేషెంట్ రివీల్డ్ దట్ ఏ సర్టన్ మెడిసిన్, దాన్ని బట్టి సెలెక్ట్ చేయబడినటువంటి మెడిసిన్ ఏదో అవసరమో అదే, దట్ మెడిసిన్ ఆ మందే క్యూర్ చేసింది. అంటే ఇంకా తర్వాత ఫిట్స్ అనేవి అసలు మళ్ళీ రాలేదు. నో నోటీస్ వాజ్ టేకెన్ ఆఫ్ ది అటాక్ పర్ సే ఆర్ ద టైప్ ఆఫ్ కన్వల్షన్. సో మళ్ళీ ఫిట్స్ అనేవి ఇంతవరకు మళ్ళీ రాలేదు. బట్ ద హోల్ పేషెంట్ ఈ వాజ్ కన్సిడర్డ్ హిజ్ సైకాలజీ ఆర్
Mental makeup was carefully studied and his remedy was found mainly on his mental characteristics, as Kent of America taught us. అంటే ఎలా ఇచ్చారు మందు అంటే ఆ పేషెంట్ యొక్క మానసిక లక్షణాలు సైకాలజీ మొత్తం జాగ్రత్తగా స్టడీ చేసి మందు సెలెక్ట్ చేసి ఆ మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ బేస్ మీదనే కెంట్ గారు చెప్పినట్టుగా చేశారంట ట్రీట్మెంట్. నౌ ఫర్ ద హిస్టరీ. కేసులోకి వెళ్తే వివరాల్లోకి. దిస్ యంగ్ మ్యాన్ ఏజ్ 27 years had been suffering upwards of 2 years from definite epileptic fits which used to take him unawares going to work, so that he often found himself waking up in the casualty rooms of various hospitals. 27 సంవత్సరాల అటువంటి యువకుడు 2 సంవత్సరాల పైగా సఫర్ అవుతున్నాడు ఈ ఫిట్స్ తో. అంటే ఇంకా అసలు పనికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఎప్పుడు ఫిట్ చెక్కబడిపోతాడో అని. సో ఇంకా ఇతను ఏమైంది పాపం, ఈ హాస్పిటల్స్ క్యాజువాలిటీ రూమ్స్ లో మెలకుగా ఉండాల్సి వచ్చింది. అంటే అక్కడ ఎక్కువ కాలం గడుపుతా వచ్చాడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి. He was a very strong-minded young man and had ideas of his own, and one of them was, అంటే ఇతను చాలా మానసికంగా చాలా స్ట్రాంగ్ పర్సన్ అంట. ఇంకా తనకు సొంతంగా తన అభిప్రాయాలు తనకు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఈ విష్ టు బి ట్రీటెడ్ హోమియోపతికల్లీ, అతను హోమియోపతి ద్వారా ట్రీట్ చేయించుకోవాలని. సో హీ ఎవర్ స్టెడ్ఫాస్ట్లీ రిఫ్యూజ్డ్ ది ఆర్థోడాక్స్ డ్రాట్స్ ఆఫర్డ్ బై ద హౌస్ సర్జన్స్ in spite of their scorn that a disease such as epilepsy could be treated by anything but proper medicine. ఈ ఐడియా అతనికి ఉండడం వల్ల ఏం చేశాడు అంటే చాలా గట్టిగా నిలబడ్డాడు అనమాట. స్టెడ్ ఫాస్ట్లీ నిలబడి వద్దని చెప్పాడు అనమాట. ఏంటి, నాకు అలోపతి ట్రీట్మెంట్ వద్దు, హౌస్ సర్జన్స్ ఇచ్చేటువంటి మందులు నాకు వద్దని చెప్పి వాళ్ళు ఎంత అపహాస్యం చేస్తున్నప్పటికీ కూడా హోమియోపతినే కావాలని నిలబడ్డాడు. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది ఎపిలెప్సీ కేసు, అది సరైన పద్ధతిలో సరైన మందు వేస్తేనే కానీ తగ్గదు, నువ్వు ఇది నెగ్లెక్ట్ చేస్తున్నా, ఆ మందులు వాడి అది అని చెప్పినా కానీ అతను పట్టించుకోలేదు. హీ వెండెడ్ హిజ్ వే టు ది లోకల్ హోమియోపతిక్ హాస్పిటల్. అంటే అతను వెళ్ళాడు అనమాట, లోకల్ గా ఉన్న హోమియోపతి హాస్పిటల్కి వెళ్ళాడు. అండ్ ఆల్సో ట్రైడ్ ఏ హైబ్రిడ్ హోమియోపతి విత్ గ్రేట్ ఫెయిత్ బట్ లిటిల్ రెస్పాన్స్. ఒక హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, కానీ అంత నమ్మకంతో వెళ్ళాడు, కానీ పెద్ద రెస్పాన్స్ అయితే రాలేదు. వన్ కెనాట్ డూ వెరీ గుడ్ వర్క్ ఇన్ ఏ బిజీ అవుట్ పేషెంట్స్ డిపార్ట్మెంట్ and it takes time to take the history and details of the symptoms according to Hahnemann. And as it is impossible to devote a very long time, such as an hour, to each patient, it follows that some cases are missed and the results are not always striking or brilliant. చూసారా ఆవిడ ఏం చెప్తున్నారు? అతను బాగా పేరున్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, అది పెద్ద బెటర్మెంట్ అయితే రాలేదు. అంటే ఎవరైతే బిజీగా అవుట్ పేషెంట్స్ తో ఉంటూ ఉంటారో వాళ్ళు అంత మంచిగా వర్క్ చేయలేరు కేసు మీద. అంటే కేస్ హిస్టరీ అంతా ఫుల్ గా తీసుకుని దాన్ని స్టడీ చేయడానికి మినిమం 1 hour పడుతుంది. అది చాలా లాంగ్ టైం కదా, మిగతా పేషెంట్స్ అందరినీ చూడాలి కాబట్టి దాంట్లో వీళ్ళు కీనోట్ ప్రిస్క్రైబింగ్ అనేది ఉంటుంది చాలా వరకు అని చెప్తున్నారు. హానిమన్ గారు చెప్పినట్టు వీళ్ళు చేయలేకపోతారు. సో ఇదనమాట. దానివల్ల ఏమవుతుంది, రిజల్ట్స్ అనేవి మిస్ అయిపోతారు, అంతే కదా. కరెక్ట్ గా మందు పడదు, మిస్ అయిపోతుంది రిజల్ట్. వెల్, దిస్ యంగ్ మ్యాన్ ప్రెజెంటెడ్ ది ఫాలోయింగ్ సిమ్టమ్స్. ఇతను ఈవిడ దగ్గరికి వచ్చి సిమ్టమ్స్ ని ఈ విధంగా ప్రజెంట్ చెప్పాడు. ఫస్ట్ సీన్ May 20th, 1935. ద ఫిట్స్ కమ్ ఆన్ ఆఫ్టర్ ఏ గుడ్ స్లీప్. ఇవి మొట్టమొదటిసారి 1935 లో మొదటిసారి వచ్చింది. నిద్ర లేచిన తర్వాత వచ్చింది, మంచిగా నిద్రపోయి లేచాక. And at varying intervals usually has at least 1 fit a week. The longest interval has been 30 days. ఇంకా రకరకాల గ్యాప్స్ తో అనమాట, అంటే పలానా వస్తూనే ఉన్నాయి ఫిట్స్. మ్యాక్సిమం అట్లీస్ట్ వారానికి ఒకసారి, ఇంకా మరీ లాంగ్ గ్యాప్ వచ్చింది అంటే 30 daysకి ఒకసారి రావడం అట్లా. ది ఆరా అంటే ఏంటంటే ఫిట్ రావడానికి ముందు తెలుస్తుంది అనమాట, ఈ సిమ్టమ్ ఏదైనా వస్తే ఫిట్ రాబోతోంది అని, అది ఆరా అంటారు. సో ఆరా హెడ్ ఫీల్స్ లైక్ ఏ బెలూన్ అండ్ సీమ్స్ టు ఎక్స్పాండ్. తల అంతా కూడా బెలూన్ లా ఉబ్బిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. క్వివర్ ఆఫ్ లైట్ ఇన్ ఫోర్ హెడ్ బిఫోర్ అటాక్స్. ఆ లైట్ ఏదో క్వివర్ అవుతున్నట్టుగా ఫోర్ హెడ్ దగ్గర అనిపిస్తుంది ఏది ఫిట్ వచ్చే ముందు.
Some of his fellow workers told him that they have noticed a small red swelling like a blood blister underneath his left eye, which gets larger and more prominent just before he has an attack. ఇంకా అతనితో వర్క్ చేసేటువంటి వాళ్ళు ఫెలో వర్కర్స్ ఏం చెప్పారు అంటే ఫిట్ రావడానికి ముందు ఇతనికి ఎడమ కంటి కింద ఒక చిన్న బ్లిస్టర్ లాగా వస్తుంది, రక్తంతో కూడినటువంటిది అనమాట. వచ్చి వాపు వచ్చేస్తుంది, అది పెద్దదవుతుంటే అది చాలా ప్రామినెంట్ గా కనిపిస్తూ ఉంటుంది అటాక్ రావడానికి ముందు, ఫిట్ రావడానికి ముందు. ఫీల్స్ స్టూపిడ్ అండ్ డేజ్డ్ ఆఫ్టర్ ఫిట్, బైట్స్ టంగ్ అండ్ హ్యాస్ బీన్ టోల్డ్ దట్ హీ ఈజ్ అన్కాన్షియస్ ఫర్ 10 to 12 minutes. ఇంకా ఏంటి అంటే స్టూపిడ్ గా అయిపోతారు ఆ టైంలో ఆఫ్టర్ ఫిట్, అంతా అయోమయంగా అయిపోతుంది అనమాట. నాలుగు కొరుక్కుంటాడు ఫిట్ టైంలో. ఇంకా ఏంటంటే ఒక 10 నుంచి 12 నిమిషాలు అన్కాన్షియస్ అయిపోతాడు. తర్వాత తలనొప్పి ఉంటుంది ఫిట్ టైంలో. ఫిట్ తర్వాత కూడా 10 to 12 minutes అన్కాన్షియస్, హెడేక్ ఉంటుంది, ఫీలింగ్ ఆఫ్ వీక్నెస్ ఉంటుంది, వేర్స్ ఆఫ్ గ్రాడ్యువల్లీ. ఫిట్ తర్వాత నెమ్మదిగా ఈ హెడేక్ స్టార్ట్ అవుతుంది, సన్నగా మళ్ళీ నీరసం ఎక్కువగా ఉంటుంది అనమాట. దెర్ ఈజ్ ఆల్సో నాసియా అండ్ డిజైర్ టు వామిట్ ఆఫ్టర్ అన్ అటాక్ అండ్ యాజ్ హీ యూజువల్లీ స్వాలోస్ బ్లడ్. ఈ నాసియా, వామిటింగ్ చేసుకోవాలనే డిజైర్ అనేది అటాక్ తర్వాత ఉంటుంది. ఈ నాలుగు కొరుకోవడం వల్ల ఏమన్నా రక్తము అది ఉంటుంది కదా, అది మింగేస్తాడు. హ్యాస్ హ్యాడ్ సెవరల్ అటాక్స్ డ్యూరింగ్ హిస్ స్లీప్. ఎక్కువగా అటాక్స్ అతనికి నిద్రలో వస్తాయి. ఇన్ అపీరెన్స్ హీ ఈజ్ వెల్ మేడ్, ఫెయిర్ స్కిన్డ్, గ్రీజీ, పింప్లీ, బ్లాచీ ఫేస్. అంటే ఇతను ఎలా ఉంటాడు చూడటానికి అంటే ఫెయిర్ స్కిన్, ఫెయిర్ గా ఉంటాడు, గ్రీజీగా ఉంటుంది, పింపుల్స్ తో కూడి ఉంటుంది ఫేస్, మచ్చలు కలిగి ఉంటుంది అనమాట. వెరీ పేల్ అండ్ ఎనీమిక్, కంప్లైన్స్ హిజ్ ఫేస్ ఈజ్ వెరీ టెండర్ వెన్ హీ షేవ్స్ డ్యూ టు ద న్యూమరస్ పింపుల్స్. ఈ పింపుల్స్ ఎక్కువగా ఉండటం వల్ల షేవ్ చేసుకునేటప్పుడు ఆ ఫేస్ చాలా టెండర్ గా అనిపిస్తుంది అని చెప్పాడు. పాలిపోయినట్టుగా ఉంటుంది, ఎనీమిక్, రక్తహీనతతో సఫర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది ఆ ఫేస్ చూస్తే. His general symptoms were gets irritable and annoyed and angry, especially when asked questions which he considers silly. అంటే ఇతనికి ఇప్పుడు తన కోపం వస్తుంది, చికాకు పడతాడు అనమాట. ఏంటంటే ఏమైనా పిచ్చి క్వశ్చన్స్, ఏమన్నా అతనికి పిచ్చి క్వశ్చన్స్ లాగా అనిపిస్తే అడిగితే ఎవరైనా. ప్రిఫర్స్ హిజ్ ఓన్ కంపెనీ, ఈజ్ బెటర్ అలోన్. తనతో తను ఉండడం చాలా ఇష్టం, అంటే ఒంటరిగా ఉంటాను ఇష్టపడతాడు. హేట్స్ సింపతి, హేట్స్ బీయింగ్ ఆస్క్డ్ హౌ హీ ఈజ్. ఎవరన్నా జాలి చూపించినా లేకపోతే ఎలా ఉన్నావు అని అడిగినా కోపం వచ్చేస్తుంది, ఇష్టం ఉండదు, అది ద్వేషిస్తాడు. అలా ఉంటే ఇష్టం ఉండదు. సులెన్, దెన్ ఫ్లేర్స్ అప్ సడన్లీ. నీరసంగా ఉంటాడు, సడన్ గా ఫ్లేర్ అప్ అవుతాడు అనమాట, కోపం వస్తుంది. లైక్స్ వాకింగ్, నడవడం ఇష్టపడతాడు. వాక్స్ ఫర్ మైల్స్ వితౌట్ స్పీకింగ్ టు ఎనీబడి. ఎవరితో చెప్పకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు, మైళ్ళు అనమాట. సమ్ వాట్ ఇండిఫరెంట్ టు హిజ్ ఫ్యామిలీ, ఫ్యామిలీ మీద ఉదాసీనంగా ఉంటాడు, ఫ్యామిలీ ఎడల. ద వెదర్ డజంట్ ఎఫెక్ట్ హిజ్ ఎక్సెప్ట్ ఇన్ క్లోజ్ థండరీ కండిషన్స్. ఈ థండర్స్ వచ్చే టైం తప్ప మిగతా ఏ వెదర్ కూడా తను పెద్దగా డిస్టర్బ్ చేయలేదు. హ్యాస్ వర్టిగో, వర్స్ రషింగ్ అబౌట్, స్వేయింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఇంకా ఏముంటుంది, తాలు తిరగడం ఉంటుంది. ఇంకా ఏముంటుంది, పరిగెట్టినప్పుడు అలా ఉంటుందన్నమాట, ఇంకా ఎక్కువ అవుతుంది. స్వేయింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ నుంచి రైట్ కి తిరిగినా గానీ ఉంటుంది. హ్యాస్ బీన్ వ్యాక్సినేటెడ్ వన్స్, ఒకసారి వ్యాక్సినేషన్ అయింది. ఈజ్ వర్స్ ఇన్ ది ఆఫ్టర్నూన్ ఇఫ్ యూ అవేక్. మెలకుగా ఉంటే ఆ మధ్యాహ్నం పూట వర్సన్ అవుతుంది. కెనాట్ టేక్ బనానాస్ బట్ హ్యాస్ క్రేవింగ్ ఫర్ యాపిల్స్. యాపిల్స్ అంటే క్రేవింగ్ ఉంటుంది, బనానాస్ తీసుకోడు. అడ్వైస్ గివెన్ నాట్ టు టేక్ ఎనీ స్టిమ్యులెంట్స్, నో కాఫీ, నో పెప్పర్మెంట్, బట్ పుట్ ఆన్ స్ట్రిక్ట్ నాన్ మీట్ డైట్. అడ్వైజ్ టు లివ్ ఓన్లీ ఆన్ ఫ్రూట్, వెజిటబుల్స్, రా సలాడ్స్, మిల్క్, చీజ్, ఎగ్స్. ఈవిడ అడ్వైస్ చేశారంట అతనికి, ఏమని, స్టిమ్యులెంట్స్, నాలుగుకి చురుక్కు అనిపించేటువంటివి తీసుకోవద్దని, కాఫీ, పెప్పర్మెంట్ లాంటివి వద్దని చెప్పి, ఇంకా ఖచ్చితంగా వెజిటేరియన్ డైట్ మీదే ఉంచారు. ఇంకా ఏంటంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, పచ్చి కూరలతో చేసిన సలాడ్స్, వెజిటబుల్స్ చేసిన సలాడ్స్, మిల్క్, చీజ్, ఎగ్స్ ఇవే తీసుకోవాలని చెప్పారు. ఐ హ్యావ్ ఫౌండ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ దట్ ఎపిలెప్టిక్ అటాక్స్ ఆర్ కెప్ట్ ఎట్ బే ఇఫ్ నో మీట్ ఈజ్ టేకెన్. అంటే ఈవిడికి కొంత ఎక్స్పీరియన్స్ ఉందిట, ఈ ఎపిలెప్టిక్ అటాక్స్ వచ్చినప్పుడు ఈ మీట్ కి కనుక దూరంగా ఉంచితే ఫిట్స్ లో బెటర్మెంట్ ఉంటుందని.
The prescription was lycopodium nightly, largely given on his mental symptoms, those of an obstinate person with a very logical mind and somewhat contemptuous of those he considers fools, yet personally lacking in self-confidence. ఇంకా ఏంటి మొండివాడు ఈ మెంటల్ బేసిస్ మీద ఆయనకి లైకోపోడియం ఇచ్చారు ఈవిడ. అంటే ఆబ్స్టినేట్ పర్సన్, ఇంకా ఆ మైండ్ కూడా కొంచెం లాజికల్ గా ఉంటుంది, చెప్పే మాట్లాడే విధానం, ఆలోచించే విధానం. కాంటెంప్చువస్ అంటే ఎవరైతే ఎవరినైతే ఇతను తెలివి తక్కువలు వాళ్ళు అనుకుంటా. ధరణి గారు మ్యూట్ చేసుకోండి అమ్మా. ఎవరినైతే తను ఫుల్ గా తెలివి తక్కువ వాళ్ళుగా ఫీల్ అవుతాడో వాళ్ళ ఎడల తిరస్కార భావం ఉంటుంది, ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేకపోవడం, వీటిని బేస్ చేసుకుని ఆవిడ లైకోపోడియం 6 ఇచ్చారు. దేర్ వర్ ఆల్సో ది టైమ్ సిమ్టమ్స్, ది టైమ్ అగ్రవేషన్ ఇన్ ది ఆఫ్టర్నూన్ అగ్రవేషన్ కూడా కన్సిడర్ చేశారు ఆవిడ. ఎట్ ఏ లేటర్ సిట్టింగ్ ఇట్ వాస్ ఎలిసిటెడ్ దట్ ది అగ్రవేషన్ వాజ్ ఆల్సో 4 to 8 AM. ఇంకా దగ్గర కూర్చుని ఇంకా బాగా సిమ్టమ్స్ అవి తీసుకున్నప్పుడు 4 to 8 AM అగ్రవేషన్ కూడా ఉంది, బిట్వీన్ ద 4 to 8 AM అగ్రవేషన్ ఉందని తెలుస్తుంది. ద క్యూరియస్ పార్ట్ అబౌట్ దిస్ ఈస్ దట్ దిస్ యంగ్ మ్యాన్ వాజ్ ఏ నైట్ వర్కర్. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ తెలిసింది ఏంటంటే నైట్ వర్క్ చేస్తూ ఉంటాడట. దేర్ ఫోర్ హిజ్ 4 to 8 మార్నింగ్ అగ్రవేషన్ అక్కర్డ్ when he had been up for hours and really corresponded to the afternoon aggravation to the ordinary day worker. డేలో పనిచేసేటువంటి వాళ్ళకి ఎలా అయితే 4 to 8 PM అగ్రవేషన్ ఉంటుందో, ఇతను ఆ వర్క్ ఏదో నైట్ టైం చేస్తున్నాడు కాబట్టి ఆ 4 to 8 AM అగ్రవేషన్ ఉంటుంది అని ఇవిడ గమనించారు. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ విచ్ వాజ్ నాట్ బ్రాట్ అవుట్ ఎట్ ది ఫస్ట్ విజిట్. మొట్టమొదటిసారి అతన్ని కలిసినప్పుడు ఈ పాయింట్ గ్రహించలేకపోయారు ఆవిడ. రిపోర్ట్ ఫస్ట్ లైకోపోడియం ఇచ్చారు కదా 6, నెక్స్ట్ చూడండి రిపోర్ట్ June 22. నో అటాక్స్ సిన్స్ మిడిల్ ఆఫ్ ద మే, 1 week ప్రీవియస్ టు ది ఫస్ట్ విజిట్. ఫస్ట్ టైం ఈవిడ్ని కలిసిన తర్వాత నుంచి 1 week ముందు నుంచి కూడా అటాక్స్ ఏమీ లేవు, అంటే మిడిల్ ఆఫ్ ద మే నుంచి. అఫ్రైడ్ ఆఫ్ ఫీలింగ్ బెటర్ యాజ్ ఇట్ మెంట్ ఇన్ ది పాస్ట్ దట్ అన్ అటాక్ వాజ్ డ్యూ. అంటే ఇంక అటాక్ వస్తుందేమో అన్న భయం ఉంటుంది. స్టాంపింగ్ అండ్ ఫిడ్జెటింగ్ ఆఫ్ ఫీట్, ఆ ఫిడ్జెటింగ్ పాదాలు ఫిడ్జెటీ వచ్చేస్తుంది అనమాట. వెరీ ప్రామినెంట్ సిమ్టమ్ ఇన్ ది పాస్ట్, మచ్ ఇంప్రూవ్డ్. ఏదైతే ఫిడ్జెటీ ఉందో పాదాలకి అది చాలా బాగా ఇంప్రూవ్మెంట్ కనిపించింది అనమాట. ఐ హ్యాడ్ థాట్ ఆఫ్ జింకమ్ ఫర్ దిస్ సిమ్టమ్. అంటే ఈ ఫిడ్జెటీ ఉంది కదా, జింకమ్ అన్నా పడుతుందేమో అని ఈవిడ ఆలోచించారు. బట్ యాజ్ హీ ఫెల్ట్ బెటర్ ఇట్ వాస్ థాట్ బెస్ట్ టు లీవ్ వెల్ అలోన్ అండ్ కంటిన్యూ విత్ లైకోపోడియం. ఇప్పుడు ఇతను ఆ పాయింట్ ఆ ఫిడ్జిటీలోనే బెటర్మెంట్ వచ్చింది అన్నప్పుడు ఇంకా థాట్ వదిలేశారు, జింకమ్ ఏమో అని వదిలేసి లైకోపోడియం కంటిన్యూ చేద్దాం అనుకున్నారు. క్రీజింగ్ ఆఫ్ ఫోర్ హెడ్, అనదర్ లైకోపోడియం సిమ్టమ్. అంటే ఆ నుదుటి మీద ముడతలు పడతాం అనమాట, అది కూడా లైకోపోడియం సిమ్టమ్. వెల్ మార్క్ టుడే. దిస్ క్రీజింగ్ హెల్ప్స్ టు రిలీవ్ ది ప్రెషర్ ఓవర్ ది ఐస్. ఈ ముడతల వల్ల ప్రెషర్ ఓవర్ ది ఐస్ అనేది రిలీవ్ చేయబడుతుంది. బీపీ 125/70, యూరిన్ డార్క్ రెడ్ కలర్ సిన్స్ బీయింగ్ ట్రీటెడ్. సో లైకోపోడియం 12 నైట్లీ ఇవ్వడం మొదలు పెట్టారు. June 27. నెక్స్ట్ నో ఫిట్ ఫర్ 9 weeks, 9 వారాలుగా అసలు ఫిట్టే రాలేదుట. ఈజ్ బెటర్ దాన్ హీ హాజ్ బీన్ ఫర్ 18 months. ఇంకా 18 months గా బెటర్ గా ఉన్నాడు. ఫీలింగ్ ఆఫ్ అప్రహెన్షన్ ఆఫ్ లెగ్స్ గివింగ్ వే మచ్ లెస్ ఫ్రీక్వెంట్. ద ఫీలింగ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హెడ్ అండ్ బెలూన్ లైక్ సెన్సేషన్ మచ్ ఇంప్రూవ్డ్. ఇవన్నీ ఇంప్రూవ్ అయినాయి చూసారా. స్టిల్ హ్యాస్ ఫీలింగ్ ఆఫ్ పిచ్చింగ్ ఫార్వర్డ్, ఫేస్ నాట్ సో పింప్లీ అండ్ లెస్ క్రీజీ. అంటే ఈ స్టిల్ హ్యాస్ ఫీలింగ్ అంటే ముందుకు వంగిపోతున్న ఫీలింగ్ అది అలాగే ఉంది. ఇంకా ఫేస్ మీద మాత్రం పింపుల్స్ అవన్నీ ఆ గ్రీజీగా ఉండటం తగ్గినాయి చాలా వరకు, ఇంకా ఉన్నాయి. కంటిన్యూ నాన్ మీట్ డైట్, అంటే వెజిటేరియన్ ఫుడ్ డైట్ కంటిన్యూ చేయమని చెప్పి లైకోపోడియం 12C పొటెన్సీలో కంటిన్యూ చేశారు ఆయనకి.
September 7th, eyes do not look so dark, shadowy, and are of a much deeper blue tint, gained over 2 pounds since June visit. సరే వెయిట్ పెరిగారు, మనిషి లుక్ లో కూడా తేడా వచ్చింది. హ్యాస్ మచ్ మోర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లేక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కదా, దీనికి బాగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. కెన్ పాస్ ప్లేసెస్ వేర్ హీ యూజ్డ్ టు హ్యావ్ అటాక్స్ వితౌట్ ఫియర్, అంటే ఎక్కడెక్కడైతే అది వరకు ఫిట్స్ వచ్చిన ప్లేసెస్ ఉన్నాయో అక్కడ భయపడేవాడు అనుకుంటా, ఇప్పుడు ధైర్యంగా తిరగలుగుతున్నాడు. నాట్ సో రెస్ట్లెస్ అని చెప్పారు కదా, అలా వాక్ చేస్తూ ఉంటాడు అది ఇదని చెప్పారు కదా, అవన్నీ లేవు, తగ్గింది, అంత లేదనమాట. నో అటాక్స్ ఫర్ 15 weeks, 15 weeks గా అతనికి రాలేదు ఫిట్స్. లైకోపోడియం 30 ఇచ్చారు ఒక డోసు. October 19th, లెసనింగ్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్, అన్ని సిమ్టమ్స్ బెటర్ అయినాయి. స్లీప్స్ హెవీలీ, బాగా నిద్రపోతున్నాడు. హ్యాస్ గిట్టి ఫీలింగ్ ఫ్రమ్ 5 to 8 AM, తల కొంచెం తిరిగినట్టుగా అనిపిస్తుంది 5 to 8, which wears off after a few hours. No attack for 21 weeks. Feels as if he could take up all his old pursuits again. అంటే మళ్ళీ తన వృత్తిలోకి తను వెళ్ళిపోవచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది, వెళ్ళాలనుకుంటున్నాడు. కంటిన్యూ ట్రీట్మెంట్ యాజ్ బిఫోర్, అదే విధంగా అంతకుముందు ఇచ్చినట్టుగానే మందు కంటిన్యూ చేశారు. November 30th, హ్యాడ్ మైల్డ్ అన్కాన్షియస్ టర్న్ వన్ మార్నింగ్ ఆఫ్టర్ యాన్ అప్సెట్. ఓ చిన్న ఏదో దానికి అప్సెట్ అవడం వల్ల అన్కాన్షియస్ గా అయిపోయాడు ఒక రోజు మార్నింగ్. అండ్ వెరీ లాంగ్ అండ్ హెవీ వర్క్ ద ప్రీవియస్ డే. ఏమైంది అక్కడ అప్సెట్ అవడానికి కారణం ఏంటంటే ముందు రోజు చాలా ఎక్కువసేపు హెవీగా వర్క్ చేశాడు. రెస్టెడ్ ఫర్ హాఫ్ అన్ అవర్ అండ్ ఫెల్ట్ వెల్ ఫర్ ద నెక్స్ట్ 2 days. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ కొన్ని 2 రోజుల వరకు బాగానే ఉన్నాడు. ఫీల్స్ వెరీ వెల్ నౌ, తర్వాత ఇంకా బాగున్నాడు. వెయిట్ నౌ ఆల్మోస్ట్ 11 stones, ఇంకా బాగా వెయిట్ పెరిగాడు. స్లీపింగ్ వెల్, బాగా నిద్రపోతున్నాడు. లైకోపోడియం 33 doses వేశారు. January 25th, 1936, no attack for 5.5 months except the slight turn of unconsciousness he had early in the November. ఈ నవంబర్ ఫస్ట్ వీక్స్ లో కొంచెం స్పృహ తప్పపోతున్నట్టుగా అనిపించింది. 5.5 months గా అసలు అటాక్స్ రాలేదు ఫీట్స్. ఫీల్స్ అండ్ లుక్స్ మచ్ బెటర్, చూడటానికి బాగున్నాడు, తను కూడా బెటర్ గా ఫీల్ అవుతున్నాడు. లైకోపోడియం 12 nightly, March 28th, 1936, మచ్ బెటర్. నో మెడిసిన్ ఫర్ 5 or 6 weeks. నో ఎపిలెప్టిక్ ఫిట్స్. సో ఇంకా మళ్ళీ మంది ఏం వేయలేదు. లైకోపోడియం 12 night and morning ఇవ్వడం కంటిన్యూ చేశారు. June 6th, 1936, ఫెల్ట్ వెరీ క్వారల్సమ్ 4 weeks ago. 4 వారాల క్రితం బాగా దెబ్బలాడే మన మెంటాలిటీలోకి వెళ్ళిపోయాడు. ఫెల్ట్ యాజ్ ఇఫ్ హీ కుడ్ క్వారల్ విత్ ఎ స్టోన్. Nose bleeding while washing his face one day, which relieved sensation of enlargement of the heart. ఒకసారి వాష్ చేసుకుంటున్నప్పుడు ఫేస్ వాష్ ముక్కులోంచి రక్తం కారింది, దాని వలన ఈ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్ సెన్సేషన్ అనేది పోయిందిట. స్టిల్ ఆన్ వెజిటేరియన్ డైట్ మాత్రం అదే కంటిన్యూ చేస్తున్నారు. అకేషనల్లీ హ్యాస్ ఫిష్ ఫర్ హిస్ మిడ్ డే మీల్, అప్పుడప్పుడు చేప పెడుతున్నారు. అప్పుడు లైకోపోడియం 10 వేశారు. ఇంకా పూర్తిగా ఆ మెంటాలిటీ అంతా బయటకు వచ్చింది కదా, అంతకు ముందు ఉన్న మెంటాలిటీ కదా ఓపెన్ అయిపోయింది కాబట్టి, అంటే లోపల నుంచి బెటర్మెంట్ చేసుకుంటూ అలాగ పై స్టేజ్కి వెళ్ళింది కదా, అదే అందుకని అంటే అంతకుముందు అంత సప్రెస్ చేయబడి ఇవన్నీ ఉన్నాయి కదా, సో అదంతా బయటకు వచ్చింది అని 10 వేయొచ్చు అని అప్పుడు 10 వేశారట. లాస్ట్ రిపోర్ట్ బై లెటర్ ఆన్ October 26th, లాస్ట్ గా రిపోర్ట్ చేసింది October 26th లెటర్ రాశాడు. దట్ హీ ఈజ్ క్వైట్ వెల్ అండ్ ఫ్రీ ఫ్రమ్ అటాక్స్ ఆఫ్ ఎనీ కైండ్. ఏం చెప్పాడు, చాలా బాగున్నాను, అటాక్స్ రావట్లేదు అని లెటర్ రాశాడు. దిస్ యంగ్ మ్యాన్ హ్యాడ్ ట్రీట్మెంట్ ఫర్ జస్ట్ ఓవర్ ఏ ఇయర్, అంటే ఒక 1 year మాత్రమే ట్రీట్మెంట్ తీసుకున్నాడు. was kept steadily under the influence of his constitutional remedy, which was lycopodium in different potencies, and the result was very gratifying, as there was no return of major epileptic fits for a period of 18 months. 18 months గా అసలు ఫిట్స్ అనేది రాకుండా ఓన్లీ లైకోపోడియం డిఫరెంట్ పొటెన్సీస్ వేయడం ద్వారా అతని కాన్స్టిట్యూషనల్ గా ట్రీట్మెంట్ జరిగింది, చాలా బాగున్నాడు 1 సంవత్సరం ట్రీట్మెంట్ తీసుకునేటప్పటికి అని చెప్పారు. ఫ్రమ్ ద మూమెంట్ హీ వాస్ పుట్ ఆన్ హిజ్ రెమెడీ, ఏ జనరల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హిజ్ హెల్త్, gain in weight and improvement in his psychological makeup was perceptible.
అంటే ఇతనికి ఈ మందు వేసిన దగ్గర నుంచి కూడా జనరల్ ఇంప్రూవ్మెంట్ అనేది మొదలైంది అనమాట హెల్త్ లో. అంటే వెయిట్ గెయిన్ చేశాడు, ఇంకా సైకలాజికల్ గా కూడా బెటర్ అయ్యాడు. అవన్నీ కూడా మనము గమనించగలిగాం, అంటే గమనించేట్టుగా పర్సెప్ట్ చేయగలిగాం. వాట్ మోర్ కుడ్ యూ విష్ ఫర్? ఇంతకంటే ఏం కావాలి? లైఫ్ షుడ్ బి ప్లెజెంట్ వన్స్ మోర్ ఫర్ దిస్ యంగ్ మ్యాన్. అంటే ఇతని జీవితం మళ్ళీ ఒకసారిగా ఏమంటారు, ప్లెజెంట్ గా అయిపోయింది. స్టిల్ స్టాండింగ్ ఆన్ ద థ్రెషోల్డ్ ఆఫ్ హిజ్ లైఫ్ అండ్ నౌ మైనస్ ద ఫియర్ ఆఫ్ బీయింగ్ బోల్డ్ ఓవర్ వితౌట్ వార్మింగ్ బై అన్ ఎపిలెప్టిక్ ఫిట్. అంటే ఈ ఫిట్ కి భయపడాల్సిన రోజు అనేది, అంటే ఆ ఫిట్స్ అనేటువంటి ఆ వాక్యల దగ్గర నుంచి ఆ లైఫ్ అంటే ఇబ్బందికర పరిస్థితులు, అంటే ఏమంటారు, డేంజరస్ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాడు. హోమియోపతి కెన్ అండ్ డూస్ క్యూర్ epilepsy and would keep many young people out of the mental homes if they are treated early enough according to the law of Simlam. అంటే ఎర్లీగా తీసుకురాబడి లా ఆఫ్ సిమ్లం ప్రకారం హోమియోపతిలో మందు వేయడం ద్వారా ఈ ఫిట్స్ నుంచి మెంటల్ హోమ్స్ కి, అంటే మెంటల్ హాస్పిటల్స్ కి వెళ్లకుండా చాలా కేసెస్ ని తప్పించగలిగారట. ఐ ఆమ్ నాట్ క్లెయిమింగ్ దట్ లైకోపోడియం ఈజ్ ద క్యూర్ ఫర్ ఎపిలెప్సీ, ఇట్ వాస్ ద క్యూర్ ఫర్ దిస్ పేషెంట్. చూసారా ఆవిడ? అంటే అలా అని ఎపిలెప్సీకి లైకోపోడియం అని వేసేయకూడదు. ఈ ఎపిలెప్సీ, లైకోపోడియం అనేది ఎపిలెప్సీని క్యూర్ చేయలేదు, ఈ పర్టికులర్ పేషెంట్ క్యూర్ చేయబడ్డాడు. ఎనదర్ రెమెడీ మైట్ బి రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ లైక్ సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ ఇన్ రిగార్డ్ టు అదర్ ఎపిలెప్టిక్స్. మిగతా పేషెంట్స్ కి వాళ్ళకి ఏ డ్రగ్ సూట్ అవుతుందో అదే వేయాలి. ఇన్ ఎవ్రీ కేస్ ద ఇండివిజువల్ మేకప్ మస్ట్ డిటర్మైన్ ద ఇండివిజువల్ క్యూర్. అంటే మనం ఖచ్చితంగా ప్రతి వాడిది వాడి యొక్క ఇండివిజువల్ గా వాడికి మేకప్, అంటే వాడు ఎలా ఉన్నాడు, మానసిక లక్షణాలు అన్ని కన్సిడర్ చేసి మన డ్రగ్ సెలెక్ట్ చేస్తే ఖచ్చితంగా వాడికి క్యూర్ అనేది పాసిబుల్ అవుతుంది అని చెప్పారు. ఎంత బాగుందో కదా అన్నమాట విషయం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీస్ గో బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ.